హలో అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ ఉషా ప్రసాద్. నా పేరు ఉషా అండి. ఈరోజు మా పాప మహా బర్త్డే అండి. ఈరోజు కోసం తను ఎంతగా ఎదురు చూసింది అనుకుంటున్నారు. అమ్మ నా బర్త్డే ఎప్పుడు వస్తుంది, నా బర్త్డే ఎప్పుడు వస్తుంది, నాకు ఏ డ్రెస్ కొనిస్తావు, ఏ కేక్ తీసుకొస్తావు, ఎంత వెయిట్ చేసింది అనుకున్నారు. పొద్దున్నే లేచి తల స్నానం చేసేసి ఇంట్లో దేవుడికి మొక్కేసుకుంది. తర్వాత గుడికి తీసుకెళ్తానని చెప్పాను. గుడికి వెళ్తున్నాము ఇప్పుడు. మహా రెడీ అయిపోయింది, గుడికి బయలుదేరుతున్నాము. ఏ గుడికి వెళ్తున్నానో మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను నేను. ఎవరైనా గుర్తుపడతారేమో చూద్దాం. తన డ్రెస్ బాగుందా అండి? ఎంత ఇష్టంగా కొనుక్కుందో తెలుసా? అదిగో వచ్చేసాం గుడికి. చూడండి, ఈ గుడి ఎవరైనా ఉప్పలో ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది, కమెంట్ చేయండి ఏ గుడి అనేది. శివుడి ముందు ఉన్న నందీశ్వరుణ్ణి ఇలా టచ్ చేస్తూ మొక్కుకుంది. గుడిలో రావి చెట్టు, వేప చెట్టు ఉంటాయి కదా, ఆ చెట్టు దగ్గర అన్ని దేవుళ్ళు ఉన్నాయండి. ఫస్ట్ హనుమాన్ దగ్గరికి వెళ్తుంది. చూడండి, హనుమాన్ రాయి పైన వెలిసినట్టు ఎంత బాగుంది చూడండి. మీకు అన్నీ చూపిస్తాను. మీకు నాగదేవత చూడండి. చుట్టూ ఏమేమి దేవుళ్ళు ఉన్నాయో చూద్దాం రండి. ఎంత బాగుందంటే గుడిలో చూడండి, చాలా మంచిగా అనిపిస్తుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇలా నాతో పాటు మీరు కూడా దేవుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు కదా. చూడండి, మన బొజ్జగన్పై కూడా ఇక్కడ ఉన్నాడు. తర్వాత హనుమాన్ దగ్గరికి వచ్చేసాం. అక్కడ దర్శనం అయిపోయింది. ఒకసారి ఇటు చూడు తల్లి ఫోన్లోకి అంటే ఎట్లా పోజ్ ఇస్తుందో చూడండి. తర్వాత మీకు ఒక ధ్వజస్తంభం చూపిస్తాను చూడండి. మీకు ఈ గుడి ఐడియా ఉంటుంది. ఒకసారి కమెంట్ చేయండి మీకు తెలుసుంటే ఏ గుడి అనేది. ఈ గ్యాప్లో మన బొజ్జకనపై బొజ్జ చాలా బాగుందంట, ఒకసారి టచ్ చేస్తానని చెప్పింది. తర్వాత శివుడి దగ్గరికి వెళ్ళాము, వాటర్ తీసుకొచ్చి అభిషేకం చేశాము ఇద్దరము. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ అభిషేకం చేశాము. ఆ శివుడి ఆశీస్సులు ఎప్పుడూ మహా మీద ఉండాలి. తర్వాత బొట్టు పెట్టుకోవడానికి వెళ్ళిపోయాము. అమ్మ బొట్టు ఎట్లా పెట్టినావు, చూపి 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 అంటది. గుడిలో నాకు ఇష్టమైనది ఒకటి ఉంది, అది చూపిస్తాను నేను. ఎండ మాత్రం ఎట్లా కొడుతుంది అనుకున్నారు. కాళ్ళు అయితే సుర్రు 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 అని కాలిపోతున్నాయి. అయినా కూడా అది చూడడానికి వెళ్తున్నాను నేను. మీకు చూపిస్తాను ఇప్పుడు. మీ ఫీలింగ్ ఏంటో నాకు ఒకసారి చెప్పండి. 1 2 3. రామ 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 రామ. ఈ మేడం ఇంకా ఆగుతలేదు, పోదాం 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 అంటుంది. ఆ వెనకాల వెళ్ళాలి నేను ఇప్పుడు. ఐ వాంట్ ఫాలో 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 యూ, ఐ వాంట్ ఫాలో 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 యూ, ఐ వాంట్ ఫాలో 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 యూ, ఐ వాంట్ ఫాలో 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 యూ అనుకుంటా ఆ వెనకాల వెళ్ళాలి నేను ఇప్పుడు. చాలాసేపు అయింది, ఏం అడుగుతలేదు ఏందబ్బా అనుకున్నా. చూడండి, స్టార్ట్ చేసింది. ఏం కావాలి అంటే మంచినీళ్ళు కావాలంట. మంచినీళ్ళు కావాలంటే అటు ముందుకు వెళ్ళాలి, ఎండలో వెళ్ళాలి. నీ ఇష్టం అంటే ఎండల్లో హాయ్ హాయ్ అనుకుంటూ వెళ్ళిపోయింది. మహా అక్కడ నీడలో నిలబడింది. ఇప్పుడు నేను ఎండలో వెళ్ళి ఆమెకి నీళ్ళు అందించి ఇవ్వాలి. అక్కడ నీడలో నిలబడి తాగుతుంది. తను అడిగిందని కాదు కానీ ఎంత ఎండ కొడుతుందండి, నిజంగా చాలా దాహం వేసింది. నిజం. ఫస్ట్ ఒక గ్లాస్ ఇచ్చినానా, అది తాగేసింది. ఇంకో గ్లాస్ ఇచ్చిన, అది కూడా తాగేసింది. నీళ్ళు తాగడం అయిపోయింది. మళ్ళీ అక్కడి నుంచి ఎండలో కాలు కాలుతుంటే పరిగెత్తుకుంటూ వస్తుంది చూడండి. సాయంత్రం ఇంకా కేక్ తీసుకొచ్చాము, కేక్ కట్ చేసింది, వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పిలిచింది. ఇప్పుడు చూడండి, మహా వాళ్ళ అన్నయ్య, అమ్మ, చెల్లెమ్మ బర్త్డేకి మా ఫ్రెండ్స్ని కూడా పిలుస్తానని అందరు ఫ్రెండ్స్ని వేసుకొని వచ్చిండు. వీడు చూసిండా మా అల్లుడు, ఒక్క నిమిషం ఒక్క దగ్గర ఆగడు. ఫ్రెండ్స్ గ్యాంగ్ చూసారా? ఇలా తన బర్త్డే జరిగిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.